గా మనం చరిత్రను జ్ఞాపకం చేసుకుందాం. అయితే దీనికి అర్థము ఓర్ప ఎప్పుడు కూడా మహులోను రూతును పెళ్లి చేసుకున్న తర్వాత మోయాబు ప్రాంతంలో ఈ యొక్క నయోమి కుటుంబము చాలా కష్టాలు అనుభవించారు రూతును వివాహం చేసుకున్న తర్వాత. అయితే ఆమె ఒకే ప్రాంతానికి ఉండడానికి వీలు పడక రూతు అనేక ప్రాంతాలు తిరగవలసి వచ్చింది. ఆ సమయంలో రూతు ఆ ప్రాంతంలో ఉండనప్పుడు ఓర్ప తన కుటుంబాన్ని చక్కబెట్టేది, పనులన్నీ కూడా ఓర్పానే చేసేది. అయితే నయోమి ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉండేది, విచారంగా ఉండేది. తన భర్త కొరకు, తన బిడల కొరకు ఆలోచిస్తూ విచారంగా ఉండేది. ఓర్ప తన సొంత తల్లిలాగా తన్ని ఆదరించేది, ఆలనా పాలన చేసేది. తన కుటుంబంలో ఉన్న పనులన్నీ కూడా ఓర్పానే చేసేది. రూత్ అయితే పనులు చేసేది కాదు. ఎందుకంటే ఆమెకు పనులు చేత అయ్యేది కాదు. ఆమె ఒక రాజకుమార్తె, ప్రధాన పూజారినిగా ఉన్నది కనుక పనులు చేయించుకునేదే కానీ పనులు చేయటం ఆమెకు వచ్చేది కాదు. అత్తగారింటికి వచ్చినా కానీ తనకు పనులు చేయటం చేతకాక చేసేది కాదు. అలాంటి సమయంలో పనులన్నీ కూడా ఓర్పానే చక్కబెట్టేది. ఆ యొక్క కుటుంబాన్ని కూడా ఆమె చూసుకుంటూ ఉండేది. ఇలా ఈ యొక్క క్రమంలో ఉండగా ఆమె తన అత్త యొక్క మనస్తత్వం అంతా కూడా ఓర్పాకు తెలుసు. తను బాగా అర్థం చేసుకుంది. తన తల్లిని ఏ రీతిగా అయితే ప్రేమించిందో అదే రీతిగా ఆమె కూడా తన అత్తను ప్రేమించింది, ఆదరించింది, వారి యొక్క అక్కర్లు తీర్చింది. ఆమె బాధగా ఉన్నప్పుడు ఆమెని ఓదార్చేది, ఆమెకు తోడుగా ఉన్నదన్నమాట ఆమె. అయితే రూతు ఎప్పుడు పనులు చేసేది కాదు కదా. ఈమె అన్ని మాటలు విని తర్వాత ఆమె వెళ్ళిపోతుంది. అయితే రూతు మాత్రం తన అత్తను విడిచిపెట్టలేదు. అంటే ఆమె ముద్దు పెట్టుకొని వీడ్కోలు పలికింది. తన అత్త చెప్పినది మంచిదే కదా అనుకొని ఆమె వెళ్ళిపోయింది. రూతు మాత్రం తన అత్తను హత్తుకుంది. హత్తుకొనుట అంటే ఇది చాలా మహోన్నతమైన మాట. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే హత్తుకొనుట అనగా అనేక మంది రాజులు యెహోవా దేవుణ్ణి హత్తుకున్నారు. అయితే మొదటి న్యాయాధిపతుల గ్రంథము, రెండో రాజుల గ్రంథము, మొదటి దినవృత్తాంతములు, రెండో దినవృత్తాంతములు ఈ యొక్క రాజులు ఎవరెవరు హత్తుకున్నారో ఇక్కడ రాయబడి ఉన్నది. మొదటిగా మనం చూసినట్లయితే హిజ్కియా యెహోవాను హత్తుకున్నాడు. కుడికి కానీ ఎడమకు కానీ ఆయన వైదొలగలేదు. అదే రీతిగా యెషయా కూడా యెహోవాను హత్తుకున్నాడు. దావీదు కూడా యెహోవాను హత్తుకున్నాడు. యెహోషాపాతు కూడా దేవుణ్ణి హత్తుకున్నాడు. వీరు ఈ రాజులు యుద్ధము చేయకుండానే ఆ యొక్క యుద్ధాలలో వారు జయించారు. కత్తి పట్టలేదు, యుద్ధాలు చేయకుండానే వీరు యుద్ధాలలో జయించారు. ఎప్పుడంటే ఇది జరిగింది, వారు యెహోవాను హత్తుకున్నప్పుడు వారి జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగాయి. అనేక మంది భక్తులు కూడా ఆ యొక్క సింహాల నోళ్లను మోయించగలిగారు. దానియేలును చూసినట్లయితే దేవునికి ప్రార్థించొద్దని అక్కడ శాసనం తీసుకొచ్చినప్పుడు ఆయనేమి ఆ యొక్క శాసనానికి లోబడలా, దేవుణ్ణి హత్తుకున్నాడు. ఆ యొక్క సింహాల నోళ్లను దేవుడు మోయించాడు. అదే రీతిగా షడ్రకు, మేషకు, అభిజ్ఞులు జీవితాల్లో కూడా ఆ యొక్క అగ్నిగుండంలో మీరు ఈ ప్రతిమకు మొక్కపోతే మిమ్మల్ని ఆ యొక్క అగ్నిగుండంలో వేస్తామంటే పర్వాలేదు వేయమన్నారు వాళ్ళు. ఎందుకంటే మా దేవుడు సజీవ దేవుడని వారు దేవుణ్ణి హత్తుకున్నప్పుడు వారిని ఆ యొక్క అగ్ని వాసన కూడా వారిని ముట్టలేదు. ఇన్ని అద్భుత కార్యాలు యెహోవా దేవుణ్ణి హత్తుకున్నప్పుడు వారి జీవితాల్లో చూశారు. నీవు నేను మన జీవితాల్లో ఎవరిని హత్తుకుంటున్నాం? ఈ లోకంలో మన జీవితాల్లో అనేకులకు మన జీవితం ఆశీర్వాదకరముగా ఉందా, మేలుకరముగా ఉన్నామా? మనం ఈ లోకంలో ఉన్న విగ్రహాలు అంటే బొమ్మలకు పూజించటము కాదు, కానీ మన యొక్క క్రియలు, మనం చేసే పనులు, మనం వేటి మీద ఎక్కువగా ధ్యాస ఉంచుతున్నాము. ఒకవేళ మనం సీరియల్స్ చూస్తున్నామేమో, సినిమాలు చూస్తూ ఉన్నామేమో, వాటిని మన హృదయంలో హత్తుకుంటున్నామేమో, అవే మన హృదయంలో ప్రతిష్ఠించుకుంటున్నామేమో.
అవి ఉన్నప్పుడు మన హృదయంలో దేవునికి ఎక్కడ కూడా స్థానం ఉండదు. అదే ఆ యొక్క సీరియల్స్లో ఏ రీతిగా అయితే వారు నటిస్తూ ఉంటారో మనం కూడా అలాంటి జీవితం పొందుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు యవ్వన బిడ్డలు కానీ కొంతమంది వాటికి ఎక్కువగా ఆకర్షించబడేవాళ్ళు. లేక మనం చేసే ఉద్యోగాల్ని మనం హత్తుకుంటున్నామా, మనం చేసే పనుల్లో మనం హత్తుకుంటున్నామా, వాటి మీదే ఎక్కువగా మనం ధ్యాస కలిగి ఉండి ఈ యొక్క ధనాన్ని సంపాదించాలని మనం చెయ్యరాని పనులు కూడా చేస్తూ పాపం అనేది మన హృదయంలో చేర్చుకుంటున్నామా? మనల్ని మనం ఒకసారి చెక్ చేసుకుందాం, మనల్ని మనం సరిచేసుకుందాం. ఈ రాత్రి కాలంలో రూతు తన అత్తనే కాదండి హత్తుకుంది, తన అత్తతో పాటు యెహోవాను హత్తుకుంది. ఎందుకంటే తన అత్త దగ్గర నేర్చుకుంది, ఆమె దేవుని యొక్క ప్రేమను నేర్చుకుంది. ఆ యొక్క ప్రేమను ఆ యొక్క మోయాబు ప్రాంతంలో కెమేష్ అనే దేవతకు పూజ చేసేవాళ్ళు. అక్కడ ఎలాంటి బలులు అర్పించేవాళ్ళో మనం గత భాగాల్లో చూసి ఉన్న చంటి బిళ్ళను బలిగా అర్పించేవాళ్ళు. ఆ యొక్క దేవాలయానికి వచ్చిన వారితో వ్యభిచారం చేసేవాళ్ళు. ఎంతో అక్కడ పాపము జరిగేది. ఆ యొక్క పాపం అంతయు కూడా ఈ యొక్క రూతుకు తెలుసు సమస్తము కూడా. అలాంటి పాపాన్ని నేను వెళ్ళకూడదు దాని జోలికి అని రూతు ఏం చేసిందంటే యెహోవాను హత్తుకుందండి. దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లాడు. అంతేకాని మనం దేవునికి మాత్రమే ప్రార్థిస్తూ మేము పరిశుద్ధముగానే ఉన్నాం అనుకుంటూ మన యొక్క పెద్దవారిని, తల్లిదండ్రుల్ని, అత్తమామల్ని, ఇరుగు పొరుగు వారిని మనం ప్రేమించకుండా దేవుని హత్తుకున్నామంటే అది కుదరని పని. ముందుగా మన కుటుంబాల్లో మన రక్త సంబంధికులు మనం ప్రేమించేవారిగా ఉండాలి. వారికి ఒకవేళ దేవుని వాక్యము తెలియదేమో, దేవుని యొక్క ప్రేమ తెలియదేమో, ఆ యొక్క ప్రేమను మనం ఏ రీతిగా దేవుని సన్నిధికి వస్తున్నాం మనము నేర్చుకుంటున్నాం కనుక వారికి తెలియపరిచేవారిగా, దేవుని సన్నిధికి వారిని రాబట్టేవారిగా మన జీవితాలు ఉండాలండి. ఒక నది తుఫాన్ వస్తుంది, నది బాగా పొంగి పొర్లుతూ అన్నీ కూడా గ్రామాలు, ఊర్లు అన్నీ కొట్టుకుపోతూ ఉన్నాయి. అయితే కొన్ని సామాను ఆ యొక్క నదుల నుంచి వస్తూ ఉండగా అక్కడున్న యవనస్తులు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ యొక్క వస్తువుల్ని తీసుకొస్తున్నారు. అక్కడ మంచి మంచి వస్తువులు ఇళ్లల్లో నుంచి ఉన్నాయి కదా, అవన్నీ కూడా తీసుకొని వస్తూ ఉన్నారు. తీసుకొస్తున్నప్పుడు ఒక యవనస్తుడు దూరం నుంచి చూసి నేను కూడా వెళ్ళి దూరం నుంచి చూశాడు. ఆ యొక్క నదిలో ఒక నల్లని బాక్స్ కనబడుతుంది. ఆ యొక్క నల్లని బాక్స్ నేను కూడా తీసుకుందామని తను ఆ నీటిలోకి వెళ్ళి వాళ్ళతో పాటు తీసుకుందామని వెళ్ళి ఆ యొక్క బాక్స్ని గట్టిగా పట్టుకున్నాడు. ఇది ఎప్పుడో పూర్వకాలం బాక్స్గా అనుకొని గట్టిగా పట్టుకున్నాడు ఆ యొక్క బాక్స్ని. కొంతసేపటికి ఆ బాక్స్ కూడా తను గట్టిగా పట్టుకోగానే కాసేపటికి అది ఏమర్థమైందంటే తనకి అది ఒక ఎలుగుబంటు. తను పట్టుకొని వదలట్లేదు. ఇతను ఏదో అది ఒక బాక్స్, తనలో ఏదో ధనం ఉంది, నగలు ఉన్నాయి, అవి నేను తెచ్చుకొని పెట్టుకోవచ్చు అనుకున్నాడు. కానీ ఆ యొక్క ఎలుగుబంటు తనను విడిచిపెట్టలేదు. పాపము కూడా అలాంటిదేనండి. పాపము చూడటానికి చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది. పాపానికి మనం దగ్గరికి వెళ్ళినప్పుడు పాపాన్ని మనం విడిచిపెట్టాలన్నా ఒక్కసారి మనం ఆ పాపాన్ని మట్టుకుంటే ఆ పాపం మనల్ని విడిచిపెట్టదు, గట్టిగా పట్టుకొని మన నరకానికి మనల్ని తీసుకువెళుతుంది. రూతు తన రక్షణ అనే ఓడలో ఉండి ఈ యొక్క పాపం అనే ఓడ నుంచి ఈ యొక్క మోయాబు ప్రాంతంలో ఉన్న పాపాన్ని మరి ఎప్పుడు కూడా తను ముట్టుకోకూడదు, నేను మళ్ళీ దాన్ని జ్ఞాపకం చేసుకోకూడదని ఆమె ఎప్పుడైతే తన హత్తును హత్తుకొని నీతోనే నేను వస్తాను, నీతోనే నేను బ్రతుకుతాను, నేను బ్రతికినంతకాలము కూడా నీతోనే ఉంటానని ఆమె దేవుని యొక్క వాక్యానికి లోబడిందండి. వింటున్న మనము ఆ కాసేపు మనం వింటూ ఉంటాం వాక్యాలు, ఎంతోమంది దైవ సేవకులు చెబుతున్న వాక్యాలు వింటున్నాం. ఆ యొక్క కాసేపు మనం నిజమే కదా, ఈ యొక్క పాపము కొంతకాలమే మనల్ని సంతోషపెడుతుంది. నిత్యము మనము ఆ యొక్క నిత్యరాజ్యంలో దేవునితో కలిసి ఉండాలంటే ఈ యొక్క పాపము నుండి మనం దూరం అవ్వాలి కదా అని అనుకుంటామే. కానీ అనుకొని కొన్నాళ్ళు ఉంటాము, కానీ మళ్ళీ లోకములో పడిపోతూ ఉంటాము. మన హృదయాల్లో పాపాన్ని తీసుకోలేక ధనము, అసూయ, ద్వేషములనే మన యొక్క హృదయాల్లో ఆ యొక్క విగ్రహాలను పెట్టుకున్నంత కాలము
దేవుడు మన నుంచి దూరం అయిపోతాడండి. దేవుడు నిత్యము మన హృదయాల్లో నివసించాలంటే మనము మన చూపుల ద్వారా ముందుగా మన యొక్క పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. చూసిందల్లా మనకు కావాలనుకోకూడదు. అది నాది కాని దాని కొరకు మనం ఎప్పుడు కూడా ఆశపడకూడదు. మన యొక్క పరిశుద్ధతను మనం ఎప్పుడైతే కాపాడుకుంటామో ఆ యొక్క నిత్య రాజ్యానికి దేవుడు మనల్ని వారసులుగా పంపించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే అదే గ్రంథాల ప్రకారం, అదే గ్రంథాల్లో చూసినట్లయితే ఇశ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి విడిచి ఇతర దేవతలను పూజించి ఎంతో శాపాన్ని పొందుకున్నారు. అనేక గర్భిణీ స్త్రీలు ఆ యొక్క గర్భాలు చింపబడ్డాయి. యవనస్తులు శవాల్ని తీసే రోడ్ల మీద పడేసేవాళ్ళు. ఎప్పుడు కనీసం ఆ యొక్క శవాలను కూడా తీసేవారు లేరు. ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు యెహోవా దేవుని విడిచి విగ్రహారాధన చేసినప్పుడు దేవుని యొక్క ఉగ్రతకు గురయ్యారు. అయితే తర్వాత దేవునికి వారు ప్రార్థించినప్పుడు దేవుడు మళ్ళీ వారి యొక్క మొరను ఆలకించి వారి జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగించారు. నీవు నేను దేవుణ్ణి హత్తుకుంటున్నామా? ఈ లోకములో ఉన్న దేన్ని హత్తుకుంటున్నామో? ఈ రాత్రి కాలంలో దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏదో అనాలోచనగా మనం దేవుని సన్నిధికి రాలేదు, కానీ ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడో, నేను సరి చేసుకోవాల్సిన విగ్రహం ఏమనేదో, నా యొక్క హృదయంలో ఉన్న ఈ విగ్రహాన్ని నేను ఏ రీతిగా తీసివేసుకోవాలో అని దేవుని సన్నిధిలో మనము ఎప్పుడైతే పరిశుద్ధము కొరకు మనం ప్రార్థిస్తామో, పరిశుద్ధంగా జీవించాలని ప్రయత్నిస్తామో వారు ధన్యులండి. యెహోవా దేవుణ్ణి మనం ఎప్పుడైతే మన హృదయంలో పరిశుద్ధముగా నివసించాలి. అయ్యా మేము ఈ పాపములో పడకుండా, ఈ టీవీలు చూడకుండా, ఈ లోకంలో చెడ్డ మాటలు బూతులు మాట్లాడకుండా, ఎదుటివారిని తగాదులు ఆడకుండా, మేము చక్కగా నేను నీకు ఇష్టమైన రీతిగా బ్రతకాలని ఆశ అయితే కలిగి ఉన్నాను. కానీ నాలో ఉన్న బలహీనత తీసే ప్రభువాని మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మొరపెడతామో ఆ యొక్క మొరను దేవుడు ఆలకిస్తాడండి. ఎందుకంటే మనం అడుగుతుంది పరిశుద్ధముగా ఉండాలని, ఆయన యొక్క వాక్యానికి అనుసారమైన జీవితాలు మనం జీవించాలని మనం ఆశపడుతున్నాం కనుక దేవుడు మన యొక్క ప్రార్థన కంపల్సరీగా ఆలకిస్తాడు. మన జీవితాల్లో అనేక అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అదే రీతిగా అపోస్తుల కార్యము రూతు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే, ఇదిగో నీ తోడికోళ్ళు తన జనుల యొద్దకును తమ దేవుని యొద్దకును తిరిగి వెళ్ళిపోయినది, నీవును నీ తోడికోడల వెంబడి వెళ్ళమనేను. నయోమి ఇక్కడ మనం ఈ వచనాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి చూస్తే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. నయోమి రూతుతో తన తోడికోడలు తన స్వజనుల యొద్దకును తన దేవుళ్ళ యొద్దకును తిరిగి వెళ్ళిపోతుంది, నువ్వు కూడా వెళ్ళు అంటుంది. ఆమె ఎన్నో ఈ బెత్లెహేమును విడిచి ఇక్కడికి వచ్చిన తర్వాత తన భర్తను బిడ్డలను కోల్పోయి సర్వమును కోల్పోయి రిక్తురాలుగా మిగిలిపోయిన ఆమె మళ్ళీ బుద్ధి తెచ్చుకొని తన బెత్లెహేముకి వెళ్ళబోతుంది. బుద్ధి వచ్చిన ఆమె మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళమంటుంది? తమ తల్లిదండ్రుల దగ్గర వెళ్ళవు, నీ తల్లిదండ్రులతో వెళ్ళి నీ తల్లిదండ్రులతో పాటు దేవుణ్ణి మర్చిపోకు, దేవునికి నువ్వు ఆరాధించు అని చెప్పవలసినది. కానీ నయోమి ఆ మాట అంటలేదు. ఇక్కడ చూసినట్లయితే నయోమి రూతుతో తమ దేవుని యొద్దకును వెళ్తుంది, నీవు కూడా అలాగే వెళ్ళంటుంది. పరోక్షంగా ఆమె ఏం చెబుతుందంటే, నువ్వు తిరిగి మళ్ళీ వెళ్ళి అదే పాత జీవితాన్ని జీవించు అంటుంది. పూజలు చేయమంటుంది. వ్యభిచారం, ఆ యొక్క మోయాబు ప్రాంతం అంటేనే పాపముతో నిండి ఉన్నది. మళ్ళీ తిరిగి ఆ యొక్క పాపమును చేయమని ఎవరితో చెబుతుందంటే రూతుతో చెబుతుంది ఆమె. కానీ రూతు ఆ పాపానికి ఒప్పుకోలేదు. ఆమె నేను వెళ్ళనని, నీతోనే వస్తానని ఆమె చెప్పింది. 1వ రాజుల గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే, అదే రీతిగా 2వ రాజులు 23:13వ వచనంలో చూసినట్లయితే మనము ఒక విశ్వాసి అనవలసిన మాటేనే ఇది. తన తల్లిదండ్రుల యొద్దకు తిరిగి వెళ్ళమంటుంది. కానీ ఆమె ఏం చేస్తుందంటే తిరిగి తన పూర్వ పూజలు చేయమని ఆమె చెబుతున్నట్లు చూస్తున్నాం. అయితే యూదా రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయము 23వ వచనంలో, అనగా
విగ్రహారాధన నుండి ప్రజలను నిజదేవుని వైపుకు ఆకర్షించాలి. మరి నీవేం చేస్తున్నావు? కొన్నిసార్లు మనం అన్యులు ఉన్నారు, వారు చక్కగా దేవుని నమ్ముకొని దేవుణ్ణి ఎరిగిన వారు రక్షణ పొందుకున్న తర్వాత వాళ్ళు కొన్ని పూజలు కానీ ఆ కార్యక్రమాలు ఏవి కూడా చేయకుండా వాళ్ళు చాలా మనకంటే ఎక్కువగా నిష్ఠగా ఉంటారు. దేవుని మీద విశ్వాసంతో ఇవన్నీ కూడా విగ్రహారాధనతో వాళ్ళు అనుకొని వాటి నుంచి దూరముగా ఉంటారు. కానీ కొంతమంది వస్తారు, అమ్మ నేను ఈ పూజ ఎలా చేయాలి, ఈ కార్యక్రమం ఎలా చేయాలని అడుగుతున్నప్పుడు వాళ్ళు కొంతమంది అయితే ఇలా చేయాలని చెబుతూ ఉంటారు. కానీ కొంతమంది చెబుతారు, నేను ఈ పూజల గురించి నేను ఎప్పుడో వదిలేశాను. ఈ పూజలు అంటే వట్టి పూజలు చేయటమే కాదు, ఈ పాపము నుంచి నేను దూరం అయిపోయాను ఎప్పుడో. మళ్ళీ ప్రేరేపించేవారు ఉంటారు, పాపం నుంచి విడిచిపెట్టి పాపమునకు దూరం అయిపోయినప్పుడు ప్రేరేపిస్తూ ఉంటాడు సాతానుగాడు. ఎందుకంటే ఈమె నాలో ఉండాల్సింది కదా, నా జీవితం జీవించాలి కదా, మళ్ళీ తిరిగి దేవునికి ప్రార్థిస్తుంది ఏంటి అని ఏం చేస్తూ ఉంటాడంటే కొంతమందితో ఆ యొక్క అవిశ్వాసుల ద్వారా వారిని ప్రేరేపిస్తూ పాపము చేయటానికి ప్రేరేపిస్తుంటారు. కొంతమంది అయితే నేను ఎప్పుడో ఈ పాపాన్ని విడిచిపెట్టాను, నేను రక్షణ పొందుకోగానే ఈ యొక్క సినిమాలు, టీవీలు, ఇంకా నేను ఈ లోకములో ఉన్న వాటిని నేను లక్ష్య పెట్టట్లేదు. నేను దేవుని సంబంధమైన ఆ యొక్క పరలోక సంబంధమైన కార్యాలు చేయాలి, నేను దేవుని కొరకు జీవించాలని నేను ఆశ కలిగి ఉన్నాను, నన్ను నేను పరిశుద్ధపరుచుకుంటున్నాను, దేవుని సన్నిధిలో నేను మొరపెట్టుకుంటున్నాను అన్నారా ప్రేరేపించుకు అని చెబుతారు కొంతమంది ఏదో చెయ్యకుండా చేసే వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటారు. వారికి తెలియదు గనక ప్రోత్సహించే వారికి రెండంతలుగా శాపం వస్తుంది. కానీ మనము చేయకూడదు, చేసేవారిని ప్రోత్సహించకూడదు. ఆ యొక్క శ్రమలు, శిక్షలు మనము మాత్రమే అనుభవిస్తామని జ్ఞాపకం చేసుకోవాలి. వ్యభిచారము, కామతత్వము, జారత్వమును అవి దేవునికి అసహ్యమైన కార్యాలు. అవన్నీ కూడా ఆ యొక్క మోయాబు ప్రాంతంలో జరుగుతున్నవి కనుక అవన్నీ కూడా రూతుకు తెలుసు. అందుకే ఆమె మళ్ళీ అటువైపు చూడటానికి కూడా ఇష్టపడలేదు. నా జీవితాలు ఏ రీతిగా ఉన్నాయో ఈ రాత్రి కాలంలో మనం సరిచేసుకుందాము. మన యొక్క పరిశుద్ధతను మనం కాపాడుకుంటున్నామా, లేక మనం కాపాడుకోకపోక అనేకులు మనము పాడు చేసేవారుగా ఉన్నామో? మన జీవితాలు రూతు వలె యెహోవాను మనం హత్తుకుందాము. మన జీవితాల్లో అనేక అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఒక యవనస్తురాలు ఉద్యోగం చేస్తున్నానని హైదరాబాద్లో వెళ్ళి ఉద్యోగం చేస్తూ ఉంది. చేస్తుండగా అక్కడ ఒక యవన బిడ్డతో తనకు పరిచయం పెరిగి అక్కడే తల్లిదండ్రులకు తెలియకుండా వివాహం చేసుకొని తన సహజీవనం చేస్తూ ఉంది. చేస్తుండగా కొన్ని రోజులకి తన మమ్మీ డాడీ ఫోన్ చేశారు అని అతడు ఏం చేశాడంటే మా మమ్మీ వాళ్ళు ఎందుకో పిలుస్తున్నారు, పని ఉందంట, వెళ్ళొస్తానమ్మా, నువ్వు ఎక్కడే ఉండని చెప్పి తను వెళ్ళిపోయాడు. నాకు ఈ విషయం కొంతమంది చెబితే తెలిసింది, అది చెప్తున్నా మీకు. అయితే వెళ్ళిపోయిన తర్వాత తను వెళ్ళిన తర్వాత ఇక రావట్లేదు. ఈ అమ్మాయి యవనస్తురాలేదో తన కోసం ఎదురు చూస్తుంది. ఇక ఫోన్ లేదు, ఏం లేదు, తను ఎక్కడి నుంచి వచ్చాడో కూడా తెలియదు తనకు. కానీ తన జీవితాన్ని పాడు చేసుకుంది. ఈ లోకాశలకు లోబడిపోయింది అమ్మాయి. ఆ యొక్క శరీర కార్యాలకు లోబడిపోయి దేవుని సన్నిధికి తల్లిదండ్రులు ఎంతగానో వారిని ప్రేమించి వారిని మంచి చదువులు చదివించి దూరదేశాలు పంపిస్తుంటే ఈ యొక్క బిడ్డలు చేస్తున్న పనులు, ఎందుకంటే వారికి దేవుని భయం లేదండి. దేవుని మన హృదయంలో ఎప్పుడైతే ప్రతిష్ఠించుకుంటామో, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మొరపెట్టుకుంటామో, అప్పుడు మన దేవుడు మనల్ని పాపము చేయటానికి ఎక్కడ కూడా దేవుని యొక్క పరిశుద్ధ దేవదూతలను కంచిగా ఉంచుతాడు, మన బిడ్డలు ఎక్కడున్నా కానీ. కాబట్టి అలాంటి స్థితిలో ఎవరు కూడా ఉండకుండులాగున మనము మన బిడ్డల కొరకు, మన కుటుంబాల కొరకు ఆయన యొక్క పాద సన్నిధి చేరి మనం ఏది చేయించాలి అన్నా మన పాపాన్ని మన కళ్ళ నుంచి చూసేది కానీ, మన క్రియల ద్వారా కానీ, మనం ఏదైనా ఎదుటి వారిని పోల్చుకొని వారికంటే నేను ఎక్కువగా ఉండాలి, వారికంటే నేను తక్కువగా ఉండకూడదు, అది కూడా ఒక పాపమే.
దేవుడు నిన్ను ఎంతగా దీవిస్తే దానిలో మనం సంతృప్తి పడాలి. అంతేకాని ఎదుటివారు బాగున్నప్పుడు మనం అసూయపడినా అది కూడా పాపమే. దీనిలోనే మేము సంతృప్తి కలిగి ఉన్నానయ్యా, నన్ను నీవు ఈ విధంగా ఆశీర్వదించావు, నాకు మంచి ఆరోగ్యం ఇచ్చావు ప్రభా, వారికి లేనిటి కృపను ప్రభా, వారికి ఇంత అనారోగ్యంతో బాధపడుచున్నారు, కానీ నువ్వు మాత్రం నన్ను మంచి ఆరోగ్యంతో నన్ను దీవించో, ఈ యొక్క ఆరోగ్యంతో నేను ఘనపరచులాగున, నిన్ను మహిమపరచులాగున, నా యొక్క జీవితం ఉండులాగున అనేక ఆత్మల్ని నీ పాద సన్నిధికి తీసుకురాగలిగే అట్టి పాత్రగా నన్ను చేయి ప్రభా అని మనం ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటామో, ప్రార్థిస్తామో, దేవుడు మన జీవితాల్లో అనేక అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఆ పాపానికి లోపడిపోకుండా మన యొక్క జీవితాలు కట్టబడాలి అంటే, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి అంటే, చెడు వ్యసనముల ద్వారా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి అంటే, ఒకరు బలహీనముగా ఉంటే మరొకరు బలపరిచే స్థితిలో ఉండాలి. మన క్రియల ద్వారానే మన కుటుంబ సభ్యులు మనము మార్చుకోగలం. ఎందుకంటే నేను ఎప్పుడు ఇదే విషయం చెబుతాను, మన స్త్రీలుగా ఉన్న మనము ముందుగా మాదిరికరంగా మన కుటుంబానికి ఉండాలి. మన కుటుంబ యజమానులు మన బిడ్డలు దేవుని సన్నిధిలో కనబడాలి అంటే ముందుగా మనల్ని మనం సరిచేసుకోవాలి, మనల్ని మనం మార్చుకోవాలి, వారికి మాదిరికరంగా ఉండాలి. సంఘములోను సమాజములో మనం ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి. దాని కొరకు మనం ప్రాకులాడాలి. కానీ ఈ లోకంలో ఉన్న బంగారము, వెండి, సంపదల కొరకు, ఉద్యోగాల కొరకు, కొంతమంది చదువులు బాగా చదివేమని దాన్ని బట్టి అతిశయిస్తుంటారు. బాగా ఆస్తులు సంపాదించుకున్నామని అతిశయించేవారు ఉన్నారు. అవన్నీ అనుకుంటూ దేవునికి దూరం అయిపోతున్నారు, దేవుని సేవకులకు దూరం అయిపోతున్నారు, దేవుని సన్నిధికి దూరం అయిపోయి వ్యర్థముగా సమయాన్ని గడుపుకుంటూ దేవుని సన్నిధికి రాలేని వారు అనేక మంది ఉన్నారు. దేవుడు నిన్ను నన్ను లెక్క అడగబోచున్నాడు. దేవుని ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని నువ్వు దేవునికి సమర్పిస్తున్నావా లేదా? ఏదో సంవత్సరానికి ఒకసారి, నెలకొకసారి, వారానికి ఒకసారి దేవుని సన్నిధిలో కనబడినంత మాట్లాడినా మనకు ఈరోజు సజీవుల లెక్కలో ఉన్నామంటే కేవలం ఆయన కృపే. ఎంతోమంది మరణిస్తున్నారు, సమస్తమును కోల్పోతూ ఉన్నారు. కానీ మనం ఏదో పరిశుద్ధులమని కాదు, మనం ఏదో మంచివారమని కాదు. దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు నీకు నాకు. ఇకనైనా మార్పు చెందులాగున మనల్ని మనం సరిచేసుకుని దేవుని సన్నిధిలో చేరాలని ఆయన ద్వారా మనల్ని అనేకులకు మనం మాదిరిగా ఉండాలని ఆయన మనల్ని వేడుకుంటున్నాడు, బ్రతిమాలుచున్నాడు. ఆయన వాక్యం ద్వారా ఆయన ప్రతిదినము మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాలను మనం సరిచేసుకునేలాగున రూతు వలె తిరిగి మళ్ళీ